ఫ్రెండ్స్, ఈరోజు మనం లైసెన్స్డ్ సర్వేయర్‌కి అప్లై చేసిన లిస్ట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో, రీసెంట్‌గా మే 17 వరకు చాలా అప్లికేషన్స్ అయితే చేయడం జరిగింది. సో, వాటిలో జనగాం నుంచి మేజర్‌గా జనగాం అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్, హన్మకొండ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. సో, ఈ విధంగా డిస్ట్రిక్ట్ వారీగా టోటల్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాం. సో, మే 17 ఈస్ ద లాస్ట్ డేట్ అన్నమాట ఈ యొక్క అప్లికేషన్స్‌కి. సో, ఎవరైతే పెట్టుకున్నారో ఎంత కాంపిటీషన్ ఉంది? అసలు పూర్తి అప్లికేషన్ విధానం ఏంటి? ఎగ్జామ్ పెడతారా? లేకపోతే చాలా డౌట్స్ ఉన్నాయి గదా! దాన్ని నేను కొంతవరకు క్లారిఫై చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే అప్లై చేశారో. సో, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చనమాట. సో, జనగాం డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఒక చిన్న వార్త అనేది బయటకొచ్చింది. అదేంటంటే ఆహ్, మన జనగాం డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి కలెక్టర్ గారు అయితే వే టు ఎస్ఎంఎస్ ద్వారా అయితే ఒక వార్త వచ్చింది. ఏంటంటే జనగాం 26 నుంచి లైసెన్స్ సర్వేల శిక్షణ ప్రారంభం అనేది ఇచ్చారండి. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలీం నుంచి లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి మన జనగాం డిస్ట్రిక్ట్ నుంచి 225 మెంబర్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. దీనికి కలెక్టర్ రిజ్వాన్ బాషా గారైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఇచ్చారండి. అండ్ ఈ నెల 26 నుంచి ఉదయం 8 గంటలకు స్థానిక సీజేఐటీ కాలేజీలో శిక్షణ ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. అంటే ఈ యొక్క మే 26 నుంచి అండ్ నెక్స్ట్ మంత్ జూన్ అండ్ జూలై 26 వరకు ఈ యొక్క శిక్షణ కాలం అయితే ఉంటుంది. ఇది మీ లోకల్ అంటే ఏరియాలో ఉన్నటువంటి ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు పెట్టుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ నుంచి దగ్గరలో ఆహ్, అయితే ఈ యొక్క శిక్షణ అనేది ప్రారంభం కాబోతుంది 26 నుంచి. మొత్తం 50 రోజులు ఈ యొక్క శిక్షణ అనేది ఉంటుంది. సో, అభ్యర్థులు ఈ యొక్క 26 రోజు హాజరై మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. మీ యొక్క శిక్షణ అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైస్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకున్నారో సో, అది చూద్దాము. సో, ఇక్కడ చూడండి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్‌లో చూడండి దాదాపు ఆదిలాబాద్‌లో బీసీ 73 మెంబర్స్ చేసుకున్నారు. ఎస్టీ హైయెస్ట్‌గా 149 మెంబర్స్ చేసుకున్నారు. నిర్మల్‌లో కూడా 125 మెంబర్స్ బీసీ హైయెస్ట్ ఉంది. సో, ఇందులో ఎస్సీ వాళ్ళు హైయెస్ట్‌గా చేసుకున్నారు. మొత్తం 212 మెంబర్స్. ఇక్కడ 331 మెంబర్స్. ఇక్కడ చూడొచ్చు కొమరంభీం, ఆసిఫాబాద్ ఇక్కడ ఇది ఎస్ట్‌వేల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం 1026 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో, ఓవరాల్ అప్లికేషన్స్ వచ్చేసి 10,000 క్రాస్ అయిందనమాట. సో, వాళ్ళేమన్నారంటే 5,000 మెంబర్స్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, బట్ 10,000 అబోవ్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచే కనీసం 1026 అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట. అలాగే చూద్దాం. ఇక్కడ కరీంనగర్, జగిత్యాల, పెద్దపెండ్యాల, రాజన్న సిరిసిల్లలో చూస్తే దాదాపు ఇక్కడ నుంచి 986 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. 986 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అండ్ హైయెస్ట్ ఇక్కడ ఎవరున్నారంటే ఇక్కడ కరీంనగర్ బీసీలో హైయెస్ట్ చేసుకున్నారు. ఇక్కడ హైయెస్ట్ బీసీ ఎక్కువ మంది చేసుకున్నారనమాట. అండ్ ఇంకా మహబూబ్ నగర్, ఎస్ట్‌వెల్ మహబూబ్ నగర్ చూద్దాం. ఈ మహబూబ్ నగర్‌లో ఎంతమంది అంటే దాదాపు 268 మెంబర్స్ ఇక్కడ చేసుకున్నారు. హైయెస్ట్ నాగర్ కర్నూల్‌లో 457 మెంబర్స్ చేసుకున్నారు. సో, ఈ విధంగా బీసీ, ఎస్సీలో కూడా ఇక్కడ ఎక్కువ మంది చేసుకున్నారనమాట. బీసీలో 226 మెంబర్స్ చేసుకున్నారు. సో, హైయెస్ట్ నాగర్ కర్నూల్‌లో ఉన్నారు. సో, ఇక్కడ ఈ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ నుంచి దాదాపు 1449 మెంబర్స్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో, ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో 862 మెంబర్స్ చేసుకున్నారు. అండ్ నిజామాబాద్, కామారెడ్డి నుంచి ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో లోయెస్ట్ అనమాట. చాలా తక్కువ మంది చేసుకున్నారు. 580 మెంబర్సే ఉన్నారు. సో, ఎక్కువ కాంపిటీషన్ లేదు. అండ్
నల్గొండ, సూర్యాపేట్, యాదగిరి, భువనగిరి ఇక్కడ చూడండి. నల్గొండ డిస్ట్రిక్ట్‌లో 1536 ఎక్కువ మందే ఉన్నారు. ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి. హైయెస్ట్ నల్గొండ నుంచి హైయెస్ట్ 819 అప్లికేషన్స్ వచ్చినాయి. సో, ఇక్కడ యాస్పిరెంట్స్ ఎక్కువున్నారనమాట. సో, అండ్ అదే విధంగా జనగాం డిస్ట్రిక్ట్ చూడండి 225 మెంబర్స్. ఆల్రెడీ జనగాంలో సీజేఐటీలో మన శిక్షణ అనేది స్టార్ట్ కాబోతుంది. అండ్ వరంగల్‌లో 315 మెంబర్స్ ఉన్నారు. అండ్ మహబూబ్ నగర్‌లో 388 మెంబర్స్ ఉన్నారు. ఇది మొత్తం ఎస్ట్‌వెల్ హన్మకొండ అనమాట. ఇక్కడ నుంచి 1574 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. టోటల్ దాదాపు కొత్తగా ఏర్పడిన డిస్ట్రిక్ట్స్ అనేది 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 6 డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకున్నారనమాట ఈ యొక్క డాటా. అండ్ ఇక్కడ టోటల్ దాదాపు 1500 మెంబర్స్ ఉన్నారు కాంపిటీషన్. సో, గ్రాండ్ టోటల్ హైదరాబాద్‌లో లోయెస్ట్ 76 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో, ఇక్కడ పెద్ద కాంపిటీషన్ లేదు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం. అండ్ ఇక్కడ పర్సెంటేజ్ పరంగా చూస్తే ఓసీలో ఒక 4% టోటల్ పర్సెంటేజ్‌లో 4% మెంబర్స్ మాత్రమే ఓసీ నుంచి అప్లై చేసుకున్నారు. సో, బీసీలో 50% మెంబర్స్ దాదాపు ఈ 10,000లో 5,000 మెంబర్స్ బీసీ వాళ్ళు అప్లై చేసుకున్నారనమాట. సో, ఎస్సీలో 26% ఒక 2,600 అట్లా చేసుకున్నారు. ఎస్టీ వాళ్ళు దాదాపు 20% అంటే ఒక 2,000 మెంబర్స్ చేసుకున్నారు ఓవరాల్‌గా. సో, టోటల్ 10,000 అనేది క్రాస్ అయిందనమాట. 10,031 మెంబర్స్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది. వారి యొక్క జిల్లా కేంద్రాలలో జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ఒక కాలేజ్‌లో లేదా ఎక్కడన్నా పెడతారు. ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్‌ని. మీ దగ్గరలో ఉన్న ఏంటంటే కలెక్టర్ ఆఫీసులలో కూడా తెలుసుకోవచ్చు. మండల ఆఫీసులలోకెళ్ళి కూడా మీరు కనుక్కోవచ్చనమాట ఇన్ఫర్మేషన్. సో, డిస్ట్రిక్ట్ వైస్‌గా చూస్తే ఇంకా ఫిఫ్త్ డిస్ట్రిక్ట్ కూడా ఉంది. ఇది మిస్ అయింది. ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము. దీనిలో కూడా 1073 మెంబర్స్ అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగింది. సో, ఫోర్త్ డిస్ట్రిక్ట్ వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో కూడా 869 మెంబర్స్ ఇక్కడ పెద్దగా ఏం లేరు కాంపిటీషన్. సో, టోటల్ ఇక్కడ సంగారెడ్డిలో హైయెస్ట్ 298 మెంబర్స్ దాదాపు 300 మంది దాకా చేసుకున్నారు. సిద్దిపేటలో కూడా ఎక్కువ మంది చేసుకున్నారు. రైట్. బీసీలో ఎక్కువ మంది చేసుకున్నారంటే 50% బీసీలే ఉన్నారనమాట. ఇప్పుడు చూద్దాము మనకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది? అండ్ మనం సో, ఏముంటుంది ఆఫ్టర్ అప్లికేషన్ తర్వాత శిక్షణ కాలం అనేది స్టార్ట్ అవుతది గదా! 50 డేస్ ఉంటుంది. ఈ 50 డేస్ తర్వాత ఏముంటుందని ఒకసారి చూద్దాం. శిక్షణ విధానం వచ్చేసి ఇక్కడ శిక్షణ విధానం అనేది జిల్లా కేంద్రాలలో వాళ్ళు ఒక ప్లేస్ వాళ్ళు చెప్తారనమాట. ఆ ప్లేస్‌లో శిక్షణ అనేది స్టార్ట్ అవుతదనమాట. 26 నుంచి దాదాపు జూలై 26 వరకు ఈ యొక్క ఈ యొక్క ఏందంటే శిక్షణ అనేది ఉంటుంది 12 దినాలు. దీని తర్వాత పరీక్ష గూడా ఉంటది. ఒక ఎగ్జామ్ అనేది పెట్టాలనుకున్నారు వాళ్ళు. సో, శిక్షణ ముగింపులో ఒక పరీక్ష ఉంటది. ఇది ఏంటంటే 3 అంశాలలో పరీక్ష ఉంటది. ఒకటి థియరీ ఉంటది. మనం ఏం నేర్చుకున్నాం అనేది అక్కడ థియరీ ఉంటది. తర్వాత ప్లానింగ్ మీద ఒక ఎగ్జామ్ ఉంటది. అండ్ ప్రాక్టికల్ గూడా మీరు ఈ యొక్క పెర్ఫార్మన్స్ అనేది చేయాల్సి ఉంటది. మీరు అక్కడైతే ఫీల్డ్‌లో ఏ విధంగా నేర్చుకున్నారో ఆ సర్వేయర్ గురించి ద దానికి సంబంధించిన థియరీ అండ్ ప్లానింగ్ అండ్ ప్రాక్టికల్ ఈ 3 గూడా మనకక్కడ నేర్పిస్తారు శిక్షణలో. ఈ ముగింపులో ఇవన్నీ 3 అంశాలలో పరీక్ష ఉంటది. సో, పరీక్ష విధానం ఇదండి. దీని తర్వాత ఎంపిక విధానం ఎలా ఉంటదో చూద్దాం. సో, ఎంపిక విధానం ఎలా ఉంటదంటే ప్రతి విభాగంలో 60% అనే ఉత్తీర్ణత అనేది ఉండాలనమాట. ఈ 3 పైన తెలిపినటువంటి భాగాలలో 60% ఉత్తీర్ణత ఉండాలి. మొత్తం 3 పేపర్‌లలో ఉత్తీర్ణత సగటు 70% తక్కువ కాకుండా ఉండాలి. సో, దాదాపు ఈ 3 పైన మనం తెలిపినట్టుగా ఏమేమి ఉన్నాయంటే థియరీ, ప్లానింగ్ అండ్ ప్రాక్టికల్స్. ఈ మూడిట్లలో దాదాపు 70% అబోవ్ ఉండాలనమాట. శిక్షణ పొంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ప్రభుత్వ సర్వేయర్ కింద 40 పని దినాల పాటు అప్రెంటిస్‌షిప్ అనేది చేస్తారన్నట్టు. సో, ఎవరైతే ఇది ఉత్తీర్ణత పొందిన వాళ్ళకేంటంటే గవర్నమెంట్ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో వారి కింద ఒక 40 డేస్ అప్రెంటిస్‌షిప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆ అప్రెంటిస్‌షిప్ చేసినప్పుడు కొంత అమౌంట్ కూడా ఇస్తారు. సో, ఆ టైంలో వాళ్ళకేంటంటే
ఈ భూభారతి కింద వర్క్ చేసేటువంటి అవకాశం గూడా ఉంది. భూభారతిలో ఈ యొక్క సర్వే చేసినప్పుడేంటంటే, ఆ ప్లానింగ్స్‌ని వాళ్ళు మనం ఏంటంటే ఈ యొక్క వాళ్ళొక పోర్టల్ ఇస్తారు. ఆ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సుంటది. అప్పుడు ఆ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క ఏంటంటే ఈ డాటాను వాళ్ళు వెరిఫై చేసి, ఇది సరిగ్గా ఉంటే వాళ్ళు దాన్ని ఫైనల్ చేస్తారనమాట. సో, ఈ విధంగా అప్రెంటిస్‌షిప్ అనేది పూర్తిగా 40 డేస్ ఉంటుంది. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఆ తర్వాత వీళ్ళకు లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఫైనల్ ఎగ్జామ్ గూడా ఉంటది. ఈ ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే అసెస్మెంట్ టెస్ట్. ఈ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ పాస్ అయితే లైసెన్స్ ఇచ్చి సర్వేయర్‌గా నియమిస్తారనమాట. ఈ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి సర్వేయర్‌గా నియమిస్తారు. జిల్లాలో 33 మండలాలుగా మండలానికి నలుగురు చొప్పున వీరిని నియమిస్తారనమాట. జిల్లాలో కనీసం 33 మండలాలున్నాయి. ఆ 33 మండలాల్లో మండలానికి నలుగురు. అంటే కనీసం అది మినిమమ్ చెప్తున్నారు. సో, నలుగురు నుంచి 10 మంది వరకు అని అంటున్నారు అఫీషియల్‌గా. సో, 33 మండలాలుగా వీరిని నియమించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఫైనల్ ఎగ్జామ్ అసెస్మెంట్ టెస్ట్ అనమాట. సో, ఈ విధంగా పూర్తిగా శిక్షణ కాలం తర్వాత ఈ ఆహ్, ఏంటంటే ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంపిక విధానం, పరీక్ష విధానం, శిక్షణ విధానం ఇదన్నమాట. సో, గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా ఆహ్, ఏంటంటే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా తెలియని వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కూడా తెలియజేయండి. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ.